హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇండియన్ కిచెన్. ఈ రోజు నేను హెల్దీ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అటుకుల ఉప్మా చేయబోతున్నాను. అటుకుల్లో ఐరన్, బి కాంప్లెక్స్ చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి హెల్త్ కి ఎంతో మంచిది. అటుకుల పోహా కోసం నేను ఇక్కడ 1/2 కేజీ అటుకులు తీసుకున్నాను. మందపాటి అటుకులు తీసుకోండి, పల్చగా ఉన్నాయి తీసుకుంటే బాగా చిమిడిపోతుంది. కాబట్టి ఇలా మందంగా ఉన్న అటుకులు ఒక 1/2 కేజీ తీసుకుందాము. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దీనిలో ఈ అటుకులు వేసుకుందాము. ఇప్పుడు ఈ అటుకులు పూర్తిగా మునిగేటట్టుగా వాటర్ పోసుకొని అటుకుల్ని శుభ్రంగా కడుక్కుందాము. ఇలా బాగా కడిగిన అటుకుల్ని ఒక 3 నుంచి 4 నిమిషాల వరకు నానబెట్టుకుందాము. ఇలా 3 to 4 మినిట్స్ వరకు బాగా నానిన అటుకుల్ని ఒక స్ట్రైనర్ లో వేసుకొని వడకట్టుకుందాం. దీనిలో ఉన్న వాటర్ మొత్తాన్ని ఇలా స్ట్రైనర్ లో వేసుకొని దీనిలో ఉన్న వాటర్ మొత్తం కంప్లీట్ గా డ్రైన్ చేసేసుకుందాము. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని దీనిలో 2 స్పూన్లు ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేడెక్కిన తర్వాత దీనిలో 2 స్పూన్లు వేరుశనగపప్పు, 1 స్పూన్ జీడిపప్పు, అలాగే 2 స్పూన్లు తాలింపు దినుసులు. దీనిలో పచ్చిశనగపప్పు, ఆవాలు, అలాగే పెసరపప్పు కూడా ఒక్కొక్క స్పూన్ చొప్పున వేసుకొని దీన్ని మనం వేయించుకుందాము. స్టవ్ మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఇవన్నీ కొద్దిగా ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకుందాము. ఇప్పుడు దీనిలో 2 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకుందాము. చూసారు కదా, ఈ పప్పులన్నీ బాగా వేగి కమ్మటి వాసన వస్తుంది. ఇప్పుడు దీనిలో 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకుందాము. అన్ని వేసుకొని వీటిని 1 నిమిషం వేయించుకున్న తర్వాత మనం ముందుగానే వడకట్టుకున్న ఈ అటుకులు కూడా దీనిలో వేసుకుందాము. అటుకులు కూడా వేసుకున్న తర్వాత ఈ పసుపు, ఉప్పు ఈ పోహాకి పట్టేటట్టుగా కింద నుంచి పైకి స్లోగా కలుపుకుందాము. చూసారు కదా, పోహా పర్ఫెక్ట్ గా మనకి రెడీ అయిపోయింది. ఇలా బాగా కడిగి నానబెట్టుకోవటం వల్ల ఏంటంటే పొడి పొడిలాడుతూ వస్తుంది మనకి పోహా. ఇప్పుడు దీనిలో కొద్దిగా సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకుందాము. ఈ కొత్తిమీర కూడా కలిసేటట్టుగా ఇంకొక 1 మినిట్ కుక్ చేసుకుందాము. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీనిలో 2 స్పూన్లు నిమ్మరసం కూడా కలుపుకుందాము. చూసారు కదా, ఎంతో సింపుల్ గా మనకి అటుకుల పులిహార రెడీ అయిపోయింది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కైనా ఈవినింగ్ మీకు స్నాక్స్ కైనా కూడా ఇది చాలా పర్ఫెక్ట్ రెసిపీ. అటుకుల్లో 100% బి కాంప్లెక్స్ ఉంటుంది కాబట్టి హెల్త్ కూడా చాలా మంచిది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.